మరి ఏమని ఎక్కువ మాట్లాడితేనే గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను ఎక్కువ మాట్లాడితేనే ఏమన్నా తప్పు మాట్లాడినా, ఒకవేళ నేనేమన్నా తప్పు మాట్లాడితే ఎవరికన్నా ఇబ్బంది అయితే ఎవరి మనోభావాలను దెబ్బతీసినట్లుంటే కూడా నాకేం పని లేదు, నాకేం సంబంధం లేదు. ఐఎమ్ సన్యాసి, ఐఎమ్ సన్యాసి. సత్ చిత్ న్యాస ఇది సన్యాస. మాకు ఏమీ లేవు, ఇవెందుకుంటాయి? నేను చెప్పేది ఒకటే, సమాజంలో అశాంతి ఉండకూడదు, అందరూ శాంతిగానే ఉండాలి. అది మా యొక్క నినాదం. నాలాంటి స్వామీజీలు కూడా ఎవరికి వ్యతిరేకం కాదు, మాకు అవసరం కూడా లేదు. మా జోలికి వస్తే మాత్రం ఊరుకోము. ఇది అహంకారంతో ప్రౌఢుతో బలుపెక్కి పెయి తిమ్రం ఎక్కి పెయి బలుపెక్కి మాట్లాడుతున్న మాట కాదు ఇది. పుల్వామాలో దాడి జరిగినప్పుడు 2 రోజులు ఏడిసిన నేను. ఒక సన్యాసి కంట నీరు పెట్టకూడదు. మొన్న పెహల్గావ్లో దాడి జరిగినప్పుడు 1 రోజు ఏడిసిన. ఎందుకు ఏడవాల్సి వచ్చింది? వాళ్ళు ఏమన్నా నా వల్ల, నా కులం వల్ల, నా గోత్రం వల్ల, నా పీఠం వల్ల, నా శిష్యుల? కేవలం ఒకటే, ఏందో తెలుసా? అమాయకంగా నా వాళ్ళని ఎందుకు చంపుతున్నారు? ఏం అన్యాయం చేసిండ్రే నా వాళ్ళు? నీ ఇంటికి వచ్చిండ్రే, నీ కడపకు వచ్చిండ్రే, బుక్కెడు అన్నం అడిగినరే, సెంబెడు నీళ్ళు అడిగినరే, జానెడు బట్ట అడిగినరే. అది మా బాధ. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే పట్టపగు ఊరేసుకొని సచిన నయం కానీ మాట్లాడకుండా మాత్రం నేను ఉండలేను. ఇంకొక విషయం, ఎవరన్నా నా ధర్మం గురించి మాట్లాడినా, నా జాతి గురించి మాట్లాడినా, నా సనాతన ధర్మంలో ఉండేటటువంటి నా సోదరుల గురించి, నా తల్లుల గురించి, నా తండ్రుల గురించి, నా అన్నల గురించి, నా అక్కల గురించి, నా చెల్లెల గురించి, నా దేవతల గురించి, నా గుళ్ళ గురించి, నా గోపురాల గురించి, మఠాల గురించి, నా వేద గ్రంథాల గురించి మాట్లాడితే నేను మాత్రం ఊరుకోనంటే ఏం చేస్తా తెలుసా? రోజు 3 గంటలు జపం చేస్తా చూడప్ప, నా జపశక్తిని ధారపోస్తా. ఏమని? అధర్మం అంతమైపోవుగాక. ఏమిటి అధర్మం? దేవాలయాన్ని కాపాడుట ధర్మం, దేవాలయాన్ని కూల్చివేయుట అధర్మం. అటువంటి పని ఎవడు చేసినా వాడు నాశనం అయిపోతాడు. గోవును పూజించుట ధర్మం, గోవుని హతమార్చి గోవును తినడం అధర్మం. అది మంచిది కాదు. ఈ దేశంలో, మిగతా దేశాల్లో మాకు సంబంధం లేదు. ఇటువంటి అధర్మపరమైనటువంటి పనులు ఎవరు చేసినా మేము సహించం. భారత సర్వోన్నతమైన రాజ్యాంగ వ్యవస్థను గౌరవిస్తూ వచ్చాం ఇప్పటి వరకు. రాజ్యాంగం ప్రకారంగా దేశ నాయకులు కూడా మాకు న్యాయం చేస్తారన్న నమ్మకం లేదు మాకు. దేశ నాయకులు కూడా మాకు మాట ఇచ్చారు, గోహత్యలు ఆపుతామని. ఇప్పటి వరకు ఆగలేదు. ఒక నెమలిని చంపితే కేసులు వేస్తారు, ఒక పులిని చంపితే కేసు వేస్తారు, ఒక సింహం చంపితే కేసు వేస్తారు, ఒక జింకను చంపితే కేసు వేస్తారు. ఈనాడు లక్షల మంది పులిపాలు తాగి బతుకుతుండరా? భారతదేశం మొత్తం నిరంతరం స్వాహాకారం చెప్పుతూ యజ్ఞం చేసేది పులిపాల నుంచి తీసిన నెయ్యే, ఆవు పాల నుంచి తీసిన నెయ్యే. ఏ శుభకార్యం జరిగినా ముందు పెట్టేది పులినే, జింకనే, నెమలినే, ఆవునే. దేనివల్ల ఉపయోగం ఉందో దాన్ని బ్రతికించండి అని అడుగుతున్నాం మేము. బతికిస్తున్నారా? ఆపుతున్నారా? ఎక్కడుంది ధర్మం? ఎవరితో మొరబెట్టుకోవాలి? ఎవరిని అడుక్కోవాలి? అడుక్కున్న వాళ్ళు న్యాయం చేయట్లేదు. కాళ్ళు కూడా మొక్కాల్సిన అవసరం వచ్చింది. ఎందరో సాధువులు చచ్చిపోయినరు, ఎందరో పీఠాధిపతులు చచ్చిపోయినరు, కేవలం విశ్వమాతను కాపాడండి అయ్యా అని. చేయలేదు. మనకేమో ఇల్లొస్తు అయితే గోమాత కావాలి, పితృదోషాలు వనిక గోమాత కావాలి, మన పాపకర్మలు వనిక గోదానాలు చేయాలి. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది మేము కోరుకుంటున్నటువంటి సత్య ప్రమాణ సాక్షిగా మా యొక్క నినాదం. దీన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని కోరుకుంటూ, మరి ఏమని ఎక్కువ మాట్లాడితేనే గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను ఎక్కువ మాట్లాడితేనే ఏమన్నా తప్పు మాట్లాడినా, ఒకవేళ నేనేమన్నా తప్పు మాట్లాడితే ఎవరికన్నా ఇబ్బంది అయితే ఎవరి మనోభావాలను దెబ్బతీసినట్లుంటే కూడా నాకేం పని లేదు, నాకేం సంబంధం లేదు. ఐఎమ్ సన్యాసి, ఐఎమ్ సన్యాసి. సత్ చిత్ న్యాస ఇది సన్యాస. మాకు ఏమీ లేవు, ఇవెందుకుంటాయి? నేను చెప్పేది ఒకటే, సమాజంలో అశాంతి ఉండకూడదు, అందరూ శాంతిగానే ఉండాలి. అది మా యొక్క నినాదం. ఇది మీరందరూ తీసుకొస్తారని కోరుకుంటూ, మరొకసారి మీ అందరికీ పరిపూర్ణమైనటువంటి 14 సంవత్సరాలు, ఇది 15వ సంవత్సరం, 15 సంవత్సరాల నా యొక్క తపశ్శక్తితో ఈ వేదికను పంచుకున్న మీ అందరికీ, ఈనాటి ఈ సమయంలో ఇక్కడ ఉన్న మీ అందరికీ సుఖ సౌఖ్య సమృద్ధి అష్టైశ్వర్య ఆయురారోగ్య సంతతి సమృద్ధి చేకూరాలని ఆశీర్వాదం చేస్తూ
ముగ్గురమ్మల యొక్క ఆశీర్వాదం చేస్తూ, సమస్త దేవతల యొక్క ఆశీర్వాదం చేస్తూ, భగవతి కటాక్ష కృపా సిద్ధిరస్తు తదాస్తు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వందే 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 వందే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరొక చిన్న మాట, మీకందరికీ 1,00,000 సంవత్సరాలకు అవసరమైన ఆశీర్వాదం ఇచ్చేశాను. మీరు ప్రత్యేకయుడు పోయేటప్పుడు నాకు మొక్కితే మీకేం గొప్పగా రాదు. మీకు కావాల్సిన ఆశీర్వాదం ఇచ్చాను. వెళ్ళేటప్పుడు ఎవరు కూడా కాళ్ళకు అడ్డం పడొద్దు. నడిసే పామును ఆపకూడదంట, ప్రవహించే గంగను ఆపకూడదంట, వెళుతున్న గురువును కూడా ఆపరాదంట, వెళుతున్న గురువును ఆపరాదంట. నన్నైతే లాక్డౌన్ చేసి పడేస్తారు డైరెక్ట్. అందుకే నేను వెళుతున్నప్పుడు ఎవరు కూడా కాళ్ళకు అడ్డం పడొద్దు. పక్క మీద నిలబడి దండం పెట్టుకోండి, నిలబడి తల వంచి దండం పెట్టుకోండి. లేదంటే నేను వెళుతూ ఉంటే ఇట్లా భూమిని తాకి ఇట్లా నెత్తిన తగిలించుకొని దండం పెట్టుకోండి. అది సనాతన సాంప్రదాయం, అది గౌరవం. అంతే తప్ప నా కాళ్ళ మీద పడి పట్టి గీకి పెట్టకండి దయ్యాలలాక. శుభమస్తు. అద్భుతమైన ప్రసంగంతో మనందరినీ ఆశీర్వదించినందుకు మరొక్కమారు మీ పాదాలకు నమస్కరిస్తూ ధన్యవాదాలు. దయచేసి అందరూ కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి. స్వామి వారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది, చూడాలి. చూసిన కనులు పండుగ, చూడని కనులు దండగా. కాబట్టి స్వామివారికి సన్మానించే కార్యక్రమం చూసుకోవాల్సిన ఆవశ్యకత మనం కూర్చోవాలి. అందరూ కూర్చోవాలి. తెలిసి విజ్ఞప్తి చేసుకోవాలి, అందరూ కూర్చోవాలి. అందరూ కూర్చోవాలి. చాలా కాలం నుంచి మేము వెనుక పడ్డాం. 3 నెలల నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాం కంటిన్యూగా. దయచేసి ఎవరు వెళ్తున్నారు రావద్దండి ప్లీజ్. ఇది సంస్కారం కాదండి, దయచేసి అర్థం చేసుకోవాలి. ఇంతక స్వామి చెప్పింది అదే. స్వామి చెప్పిన మాటలు మనం పూజా తప్పకుండా పాటించాలి. పాటించకుంటే ఏమైతే స్వామి చెప్పించారు కాబట్టి మీరు గమనించాలి.